హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన టాస్కుల గురించి నేను ఇంకొక వీడియో పెడతాను. డేంజర్ జోన్లోకి వచ్చి ఎలిమినేషన్ ఎవరైపోతారో అది మటుకు క్లియర్గా చెప్తాను. సింగిల్ ఎలిమినేషనా లేకపోతే డబుల్ ఎలిమినేషన్ అనేది నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే చెప్తాను, కానీ ఏదో నేను ఊహించేసి కాదు. కానీ ఇది మటుకు కన్ఫామ్ అండి. ఎలిమినేషన్ అవ్వడం మటుకు కన్ఫాము. అది ఒకరా ఇద్దరా అనేది వీడియోలో చెప్తాను. అలాగే ఎవరెవరు ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎవరు ముందు ఉన్నారు, ఎవరు మధ్యలో మిడిల్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అది కూడా చెప్తాను. కానీ ఒకటి మటుకు కన్ఫామ్ అండి, విష్ణుప్రియ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ దయచేసి చూసుకోండి. మీరు కొద్దిగా కేర్లెస్గా ఉన్నట్టున్నారు. ఏముందిలే టాప్ 5కి వెళ్ళిపోతుందిలే అని, ఏదైనా జరగవచ్చు. కొద్దిగా కేర్లెస్గా ఉన్నట్టున్నారు. ప్లీజ్ విష్ణుప్రియ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా దయచేసి కొద్దిగా యాక్టివ్గా ఉండండి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో నవ్వుతా చెప్పడం కాదు, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొద్దిగా యాక్టివ్గా ఉండండి, చూసుకోండి. టాప్ 5 కదా విష్ణుప్రియ ఎప్పటికీ ఎలిమినేట్ అవ్వదు అనుకుంటే చాలా రాంగు. బిగ్ బాస్లో అనుకున్నట్టు జరగట్లేదు. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లాగా లేదు, అది హిందీ బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్ లాగా అయింది. ఎవడు లీస్ట్లో ఉంటే వాడిని పంపించట్లేదు. లీస్ట్లో ఉన్న ముగ్గురులో బాటమ్ 3లో ఉన్న ముగ్గురులో ఎవరిని పంపించాలంటే వాళ్ళని పంపించేస్తున్నారు. అంతకుముందు లాస్ట్ వీక్ కూడా చెప్పాను నేను, యష్మికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి, యష్మికి గౌతమ్ ఓట్లు పడతాయంటే 50-50 పడచ్చు పడకపోవచ్చు అని చెప్పా. చాలామంది ఏం చెప్పారంటే గౌతమ్ ఓట్లు యష్మికి పడుతున్నాయని. ఎందుకు పడతాయి యష్మికి? బాగున్నంత మాత్రాన పడవు కదా. సో 50-50 చెప్పాను నేను. అందుకే చెప్తున్నా, యష్మికి నిఖిల్కి మధ్య మా ఇద్దరి మధ్య ఏం లేదని వాళ్ళు ఎప్పుడైతే క్లియర్గా కన్ఫామ్ చేశారో ఆ ట్రాక్ నడవదు. కాబట్టి బిగ్ బాస్ యష్మిని పంపించేశారు. సో బయటకు వచ్చిన తర్వాత కూడా యష్మి గారు ఏం మాట్లాడినారు దాని గురించి కూడా వీడియో పెడతాను. నేను అదే చెప్తున్నా, రిలేషన్షిప్స్ బిగ్ బాస్లో ఫ్రెండ్స్ ఓకే, ఈ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం వర్కౌట్ అవ్వండి అందరికీ. అది గేమ్ కోసం ఆడారా అని అది వాళ్ళ స్ట్రాటజీ ఉండొచ్చు, వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. గేమ్ కోసం మూవ్ అయ్యారా, కొంతమంది జెన్యూన్గా వెళ్తారు, కొంతమంది గేమ్ కోసం వెళ్తారు, దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. సో అందువల్ల ఏం జరిగిందంటే యష్మి గారు, నిజం చెప్తున్నా, లాస్ట్ వీక్ యష్మి గారు కానీ నిఖిల్ గారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ నిఖిల్ నేను ఆలోచిస్తాను, నేను ఏదో ఒక విధంగా తను బయటపడున్నా అదేమయ్యేదంటే అది కొద్దిగా ఇప్పుడు సీతా గారికి కూడా చెప్పి పంపించినట్టే ఉంది బిగ్ బాస్. ఏమని, వెళ్ళి నిఖిల్ యష్మి గేమ్ని పాడు చేస్తున్నాడని చెప్పు, ఏం జరుగుతుందో మొత్తానికి. అంటే వీళ్ళిద్దరు చెప్పట్లేదు కదా, నిఖిల్ బాయ్ క్లియర్ చేయట్లేదు ఇష్టమా లేదనేది. సో ఆ మ్యాటర్తో ఏమైపోయిందంటే క్లియర్ అయిపోయింది. ఆ క్లియర్ అయిపోవడం వల్ల ఏమైపోయింది, యష్మి డేంజర్ జోన్లోకి వచ్చింది. సీత మాట చెప్పకుండా ఉంటే ఏదో ఒకటి యష్మి గారు ఉండేవాళ్ళేమో. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందంటే, నేను టాప్ 4 చెప్పేస్తానండి, బాటమ్ 4 మళ్ళీ చెప్తాను. టాప్ 4లో బయట ఉన్న ఓటింగ్ ప్రకారం, బయట సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, గౌతమ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇది నేనేదో అనాలిసిస్ చేసి చెప్పట్లేదు, మొత్తం ఓవరాల్గా చూసి చెప్తున్నది మాత్రమే. పర్సంటేజ్లు అనవసరం. ఇప్పుడు ఆయన ఆ పర్సంటేజ్లో ఉన్నాడు, ఈయన ఈ పర్సంటేజ్లో ఉన్నాడంటే ఎవరికైనా హట్టింగ్ అనిపించవచ్చు. సో సెకండ్ పొజిషన్లో నిఖిలే ఉన్నాడు. చాలామంది సెకండ్ పొజిషన్లో ప్రేరణ ఉందంటున్నారు. కాదండి, సెకండ్ పొజిషన్లో నిఖిలే ఉన్నాడు. నిఖిల్ గారికి సెకండ్ పొజిషన్కి స్టిక్ అయి ఉన్నారు అక్కడ. సో నిఖిల్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా గట్టిగా యాక్టివ్ అవ్వండి, చూసుకోండి. అండ్ థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది. ప్రేరణ థర్డ్ పొజిషన్కి వచ్చింది. అండ్ నబీలు 4th పొజిషన్లో ఉన్నాడు. సో ప్రేరణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యాక్టివ్ అవ్వండి. ఇప్పుడు ప్రేరణ గారికి ఎందుకు తగ్గిపోతున్నారు అంటే, ఈ వీడియో పెడతాను, నేను క్లియర్గా పెడతా వీడియో. ఆమె బాధపడుతుందా? ఇప్పుడు అవతల వాళ్ళు గెలిస్తే సంతోషపడాలి, కానీ ఆ సంతోషపడినప్పుడే ఆ గెలుపులో, అవతల వాడి గెలుపులో మనం ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతామో మన గెలుపుకి కూడా దారి ఉంటుంది. ఓకే, నాకు అది అనిపిస్తుంది. దాని గురించి వీడియో చెప్తా. అది చెప్పాల్సిన వీడియో కాకుండా వేరే సోదంతా చెప్పడం దేనికి. కాకపోతే దీనిలో నేను ఒక కవిత్వం రాశాను, అది చెప్తాను. అది కరెక్ట్గా యాప్ట్ అవుతుందా లేదా నాకు తెలియదు, లాస్ట్లో చెప్తా ఆ కవిత్వం. అయితే టాప్ 4 చెప్పేశాను. ఫస్ట్లో గౌతము, సెకండ్ నిఖిల్, థర్డ్ ప్రేరణ, 4th నబీల్ ఉన్నాడు.
ఇంకా బాటమ్ 4 ఎవరున్నారా అంటే లీస్ట్కి వస్తే అవినాష్ ఉన్నాడు. లీస్ట్లో అవినాష్ ఉన్నాడు. అవినాష్ పైన పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ పైన టేస్టీ తేజ ఉన్నాడు. సో నిన్న ఏదైతే జరిగిందో దానివల్ల ఓటింగ్ మార్పు అవడం కానీ తను చేసిన కృషి కష్టం. సో ఒకవేళ ఈరోజు టాస్కులలో పృథ్వీకి అవినాష్కి ఏమన్నా వచ్చి పృథ్వీ ముందరికెళ్ళినా చెప్పలేం. ఓకే, పృథ్వీ పైన టేస్టీ తేజ ఉన్నాడు 6th పొజిషన్లో. 5th పొజిషన్లో విష్ణుప్రియ గారు ఉన్నారు. విష్ణుప్రియ గారికి నిన్న బ్లాక్ స్టార్ ఏదైతే ఇచ్చారో దానివల్ల ఓటింగ్ కొద్దిగా చేంజ్ అయింది, అంతేగాని మరీ అంత చేంజ్ అవ్వలేదు. మరి విష్ణుప్రియ ఫ్యాన్స్గా ఎవరైతే ఉన్నారో మీరు యాక్టివ్ అవ్వకపోతే కష్టం అబ్బా. సో ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. అసలు పాయింట్ ఏంటంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందండి. డబుల్ ఎలిమినేషన్ ఎలా ఉంటుందంటే ఒకటే గ్రూప్లో చేస్తారా, 2 గ్రూపుల్లో కలిపి చేస్తారంటే 2 గ్రూపుల్లో కలిపి చేస్తారు. ఓజీ వర్సెస్ రాయల్స్ అంటే ఇప్పుడు మొత్తం బీబీ అంతా ఒకటే క్లాన్ కాబట్టి, కానీ మనం బయట మాట్లాడుకునే దాని ప్రకారం ఓజీలో ఒకరు వెళ్ళిపోతారు అండ్ రాయల్స్లో ఒకరు వెళ్ళిపోతారు. ఎవరికి డేంజర్స్ ఎక్కువ ఉన్నాయంటే టేస్టీ తేజాకి ఎక్కువ ఉంది డేంజర్. మ్యాక్సిమం అవినాష్ని తీరు అనుకుంటున్నాను. అవినాష్ని గ్రాఫ్ పెంచడానికి ఈ వీక్ మొత్తం మ్యాక్సిమం అవినాష్కి ఫుటేజ్ ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసినంతవరకు అవినాష్ ఫుటేజ్ చాలా ఎక్కువ చూపిస్తారు. అవినాష్ని కొద్దిగా గ్రాఫ్ పెంచడానికి డేంజర్ అయితే టేస్టీ తేజాకే ఎక్కువ నాకు అనిపిస్తుంది. ఈ గ్రూప్లో ఓజీలోకి వచ్చేటప్పటికి నబీలు అండ్ పృథ్వీలో సెలెక్ట్ చేస్తారు. ఎక్కడ కూడా నబీలు తనంతటకి తాను ఫుటేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు కానీ బిగ్ బాస్ ఫుటేజ్ ఇవ్వట్లేదు. మీరు బాగా గమనిస్తే మొన్న మండే రోజు సోమవారం రోజు ఏదైతే ఎలిమినేషన్స్ జరిగాయో ఆ టాపిక్ మీదే నడిచింది సోమవారం మంగళవారం. సో ఈరోజు కూడా అదే నడవచ్చు. దాని తర్వాత టాస్కుల పరంగా ఈ వెనక మాట్లాడుకోవడము, అది మంచి అయినా చెడైనా ఇంకా బిగ్ బాస్ అవసరాక అన్నీ మాట్లాడుకోవాలి. అన్నీ మంచిగా మాట్లాడతారంటే శ్రీరామచంద్రుడు ఎవరు ఉండరు అక్కడ. ఓకే, సో దీనివల్ల నబీల్కి ఎఫెక్ట్ పడుతూ ఉంది. నబీల్ కొద్ది గ్రాఫ్ తగ్గుతూ ఉంది. సో ఇక్కడ నేనేమంటానంటే నబీలు అండ్ పృథ్వీలో చూస్ చేసుకోవాలనుకుంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? పృథ్వీని పంపిస్తారా? మ్యాక్సిమం పృథ్వీని పంపించారని నేను అనుకుంటున్నా. లేదు, పృథ్వీని పంపించేస్తే ఏమైనా కానీ పృథ్వీ అండ్ నబీల్లోనే ఉంటుందండి. నబీల్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, నబీల్ అఫ్రిది బై ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో గట్టిగా ప్రయత్నించండి, యాక్టివ్ చేయండి, యాక్టివ్గా ఉండండి, ఓట్లు కుద్దడం మటుకు మర్చిపోవద్దు. అలాగే పృథ్వీరాజ్ బ్రదర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, పృథ్వీరాజ్ జెన్యూను, పృథ్వీరాజ్కి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళు కూడా చాలా గట్టిగా ఓట్లేయండి. 7th పొజిషన్లో ఉన్నాడు పృథ్వీరాజు. లాస్ట్ వీక్ కూడా పృథ్వీ వెళ్ళిపోవాలి కానీ యష్మిని పంపించారు. మరి ఈ వీక్ కూడా పృథ్వీరాజుని కాపాడి నబిల్ని డేంజర్ జోన్లోకి దోస్తారా? అది చూడాలి. ఈ పక్క అయితే గట్టిగా టేస్టీ తేజాకు ఉంది. ఈ పక్క నాకు తెలిసినంతవరకు నబీల్కే అనిపిస్తుందండి. మీరు నన్ను తప్పుగా అనుకోండి, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బాధపడి మీరు ఏం చేయలేరు. ఏ 3rd పొజిషన్లో ఉంటే టచ్ కూడా చేయలేరు. 3rd పొజిషన్లో ఉంటే నబీల్కి అసలు ఫుటేజే ఇవ్వట్లేదు. బాటంలోకి తీసుకొచ్చేసారనుకోండి ఏం చేస్తారు? ఇప్పుడు ఫ్యాన్స్ ఓట్లు వేసేది వేరు, న్యూట్రల్ ఆడియన్స్ వేసేది వేరు. న్యూట్రల్ ఆడియన్స్ ఎప్పుడు వేస్తారు? ఆ రోజు ఆ డేలో ఎవడైతే లోగా ఫీల్ అయ్యి బాధపడతాడో వాడికి కనెక్ట్ అయిపోతారు. ఎవరైతే కొద్దిగా గేమ్స్ బాగా ఆడతారో వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు. అలా నబీల్కి ఎక్కడ కూడా ఫుటేజ్ రావట్లేదు, తను క్రియేట్ చేసుకుంటున్నాడు ఫుటేజ్. సో కాబట్టి నబీల్కి కౌశి మ్యాక్సిమం నబీల్కి డేంజర్ జోన్ ఉందండి. పృథ్వీకి పృథ్వీ అంటే నాకు నబీల్ మీద ఒక 5% ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. పృథ్వీరాజ్ అంటే ఉన్నదేమో లిస్ట్లో పృథ్వీ 7th పొజిషన్లో, పృథ్వీ అవినాష్. ఇక్కడ అవినాష్ బదులు టేస్టీ తేజాన్ని పంపిస్తారంటే పంపించవచ్చు. పృథ్వీ బదులు నబీల్ని పంపిస్తాడంటే అది చూసుకోండి, మీ చేతుల్లోనే ఉంది. ఇక్కడ నేను ఎవరికి అగైనెస్ట్ కాదండి. వాళ్ళు డేంజర్లోకి వస్తున్నారని మాత్రమే చెప్తున్నాను. మిమ్మల్ని యాక్టివ్ అవ్వమంటున్నాను. బలంగా గుద్దండి ఓట్లు. నబీల్కి ఫుటేజ్ ఇవ్వట్లేదు కాబట్టి చూసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.